నా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వాస్తవాలు మేము ముందుంచుతా ఉన్నాం. దయచేసి ఈ వాస్తవాలను కూడా ప్రజానికానికి తెలియజేయాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్తే. నిన్న సరూర్ నగర్ మరి కిలా మైసమ్మ దేవాలయం వద్ద మేము చాలా పవిత్రంగా భావిస్తాం. మాకు అమ్మవారు, మాకు చాలా భక్తి. కిలా మైసమ్మ అంటే చాలా మా అందరికి కూడా నమ్మకం. ఆ దేవాలయం దగ్గర నిన్న సరే బాలాపూర్ మండలం సరూనగర్ మండలంకి సంబంధించి బోనాల పండుగ చెక్కులను కూడా నిన్న డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అధికారులు పెట్టినారు. అక్కడ పెట్టినప్పుడు మరి అందరినీ కూడా పిలిచినారు. ఎవరెవరైతే దేవాలయ కమిటీ వాళ్ళ సభ్యులు ఉన్నారో, గతంలో ఆనవాయితీ ఎట్లయితే వస్తుందో వాళ్ళందరినీ కూడా పిలిచినారు. నిన్న పిలిచినప్పుడు అధికారులు అందరినీ కూడా ఎవరెవరికి ఎక్కడ స్థానం కేటాయించాలని స్పష్టంగా వేదిక మీద అన్ని కూడా చెప్పెట్టినారు. నేను ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నా, మా శంకర్ యాదవ్ సీనియర్ నాయకుడు ఉన్నా, ధనరాజు ఉన్నా, ఇవన్నీ కూడా మమ్మల్ని లోపల పోనీయలేదు. అధికారులు చెప్పారు, సార్ ఇది నిజంగా కూడా ప్రోటోకాల్, ఇది ప్రోగ్రామ్, ఇది మీరు ఎవరు కూడా పోతూ కేవలం హాల్లోకి బెనిఫిషియర్సే పోవాలన్నప్పుడు తప్పకుండా మేమందరం కూడా గౌరవించి మాకు ఈ ప్రాంతంలో మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా మద్దతు ఇవ్వాలన్న ఆలోచనతోని ఒక పెద్ద మనసుతోని మేమందరం కూడా బయట ఉన్నాం. మరి అందరం బయట ఉన్నాక కేవలం లోపల బెనిఫిషియర్స్ అందరూ కూడా కూర్చున్నారు. మరి ఎండోమెంట్ అధికారులందరూ కూడా లోపల ఉన్నారు. మరి అమ్మవారు సబితమ్మ గారు వచ్చారు, ఆమె ఎమ్మెల్యే గారు కాబట్టి మరి ఆమె వస్తూనే ఒక 20-30 మందిని ఎన్టీఆర్ వాళ్ళను, రామకృష్ణపురం వాళ్ళను మరి అందరినీ కూడా పిలుచుకొని దౌర్జన్యంగా లోపలికి పోతా ఉన్నారు. అక్కడ పోలీసు అధికారులు కూడా చెప్పినారు, అమ్మా మీరు వెళ్ళండి, ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్, దయచేసి మీరు ఎవరిని పడితే అలా లోపలికి తీసుకురావద్దు, మీరు వెళ్ళండి, మీరు పోయిన తర్వాత మీకు మంచి స్థానం ఉంటుంది లోపల, అక్కడ కూర్చోండి, కూర్చున్న తర్వాత కార్యక్రమం మొదలు పెడదామని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్పినారు. మరి ఆమె దౌర్జన్యంగా ఏమనుకుంటున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మా ఏసీపీ కృష్ణయ్య గౌడ్ గారిని కూడా బెదిరించి లోపలికి వచ్చింది. ఎందుకు, మా కృష్ణయ్య గారు బలహీన వర్గాల వ్యక్తి కాబట్టి ఆయనను బెదిరించి లోపలికి వచ్చింది. అయినా సమయానితో నేను అందరూ కూడా కార్యక్రమానికి కూర్చున్నాం. మరి పోవడమే ఆమె ముందు పథకం ప్రకారం, ఆమె ఒక పద్ధతి ప్రకారం మరి పోయి కింద కూర్చున్నది. ఇంకా స్టేజ్ మీద పిలవలేదు, కింద కూర్చున్నది. కింద కూర్చొని కార్యక్రమం స్టార్ట్ అవుతున్నప్పుడు ఏసీపీ గారు పిలిచినారు, అమ్మ మీరు పైకి రావాలా, కింద కూర్చోద్దు, లేదంటే గౌరవంగా ముందు కూర్చోండి, మరి మీ అధికారులందరూ కూడా ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తారని చెప్పినారు. వాళ్ళని బెదిరిస్తూ ఉన్నది. ఇక కార్యక్రమం స్టార్ట్ కాలేదు. అంటే ఆమె ప్లాన్ ప్రకారం ఆమెకు ఈ మధ్య మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో మరి వాళ్ళ నాయకులు నమ్మే పరిస్థితులు లేరు. ఈ విధంగా హైప్ చేసుకొని కేటీఆర్ దృష్టిలో పడాలి, కేసీఆర్ దృష్టిలో పడాలి అని కొంత ఒక హైప్ను తీసుకురావాలని ఆలోచనతో ఆమె కింద కూర్చొని డ్రామా చేసింది. ఆమె కింద కూర్చుందండి. ఎవరు కూడా తప్పు, నీకు గౌరవమైన స్థానం ఉన్నది. ఫస్ట్ రావడమే కింద కూర్చొని హంగామా ఆర్పాటం స్టార్ట్ చేసింది. మరి దీనికి ఎండోమెంట్ అధికారులు కూడా అందరూ కూడా పిలిచినారు, అమ్మ మీరు పైకి రండి. ఇతను ఎండోమెంట్ అధికారి, వీళ్ళు ఉన్న వాళ్ళతో కూడా వీళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ముందే తెచ్చుకుంది, వాళ్ళ సంబంధం లేదు. అంటే ఇవన్నీ కూడా ఎంత బతిమలాడి, ఏసీబీ గారు బతిలాడి, ఎండోమెంట్ అధికారులు బతిలాడినా కానీ పైకి రాలే, కింద కూడా కూర్చోలే. మరి దీనికి మరి పిలిచినప్పుడు మరి పైకి మా వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ నాయకులైన కాంగ్రెస్ పార్టీలో మా సబితమ్మ గారు కూడా తెలుసు. వేణుగోపాల్ గారు కూడా పిలిచి పైన కూర్చోబెట్టారు. పైన కూర్చోబెట్టిన తర్వాత మరి అధికారులందరూ కూడా వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నారు. స్థానికంగా చైర్మన్ గారిని, స్థానికంగా ఉన్నటువంటి ప్రోటోకాల్ ఎవరైతే వాళ్ళందరూ కూడా స్టేజ్ మీద పిలుస్తూ ఉన్నారు. ఈమె కావాలని చెప్పి మా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారిని కూడా పిలిచినారు. తప్పకుండా పిలుస్తారండి, తప్పకుండా పిలవకూడదా? రావద్దనడానికి మీరెవరండి? మిమ్మల్ని పిలవకపోతే బాధ, కానీ రావద్దనడానికి మీరెవరు? కేఎల్ఆర్ గారు 100% ఉంటారండి. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఆయన ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాడు. మీరు ఆ పని చేయడం లేదు. మీరు కేవలం నాటకాలు చేస్తూ, రోజు కార్యక్రమం చేస్తూ, కానీ ఏదో హైప్ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అధికారిక కార్యక్రమాలు ఎక్కడ కూడా డబ్బులు తెచ్చే కార్యక్రమం కానీ, ఫండ్స్ తెచ్చే కార్యక్రమం కానీ మీరు చేయడం లేదు. ఆయన అధికారులందరూ కూడా సమన్వయం చేస్తూ మరి మా కేఎల్ఆర్ గారు అక్కడ పనిచేస్తా ఉన్నాడు. మొన్న బడంపేటలో నీవు అన్యాయం చేసినటువంటి దళిత బిడ్డల భూములన్నీ కూడా లాక్కొని మీ ఇంద్రారెడ్డి పేరు చెప్పు, సబితారెడ్డి పేరు చెప్పి నువ్వు పేర్లు పెట్టుకున్నావు. అక్కడ మా దళిత బిడ్డలందరూ కూడా మరి చాలా రోజులు నిరాదీక్షలు చేసినారు, చాలా రోజులు బాధపడ్డారు. మొన్న మా కేఎల్ఆర్ గారు బడంపేటలో మొత్తం తిరిగి మీ భూములు మీకు ఇస్తాం, మీ దగ్గర ఎవరైనా వస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరించిండు. అక్కడ మా దళిత బిడ్డలందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి కేఎల్ఆర్ని ఎందుకు పిలవద్దండి? తప్పకుండా పిలుస్తాం. మిమ్మల్ని పిలవకపోతే బాధ ఇబ్బంది, కానీ కేఎల్ఆర్ని ఎందుకు పిలవద్దండి? తప్పకుండా పిలుస్తాం. మరి అది మనసులో పెట్టుకొని ఏదేదో కార్యక్రమం చేసింది ఆమె. నిన్న ఎవరు ఎన్ని చేసినా ఏం చేసినా ప్రజలందరూ బెనిఫిషియర్స్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసిన చెక్కులు
అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి చెక్కినాం 36 చెక్కులు అందరు కూడా ఇవ్వడం జరిగింది. అందరు కూడా సంతోషంతో పోయారు. అరే సవితమ్మ లేని పంచాయతీ పెట్టి మాకు ఇబ్బంది అయిందని చెప్పి. మాది ఒకటే బాధ, ఇక్కడ ఏసీపీ గారిని అందరినీ కూడా బెదిరిస్తా ఉంది. చేయి చూడండి ఒకసారి, బెదిరిస్తా ఉంది. ఈ దౌర్జన్యం ఏంటండి? మీకు ఎమ్మెల్యేగా మీకు సరైన గౌరవం రాకపోతే, ఎమ్మెల్యేగా మిమ్మల్ని గౌరవించకపోతే కదా సమస్య. నీవు మనసులో ఏదో పెట్టుకొని ఏదో ఇక్కడ అలజడి సృష్టించి ఏదో ఇబ్బందులు సృష్టించి నేను ఒక పెద్ద కేసీఆర్ గా నన్ను నమ్మట్లేదు, నా ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో పోయినారు, ఇక మిగిలింది ఒక్కదాన్ని నాకు ఇబ్బంది జరుగుతుందని, మరి నువ్వు అటు ఇటు జరుగుతున్న జంపింగ్ జరుగుతున్న సమయంలో మరి నేను కేసీఆర్ నమ్మడలేదు కాబట్టి ఇది ఒక హైప్ క్రియేట్ చేసి టీవీలలో వచ్చే విధంగా చేసి వాళ్ళ దృష్టిలో పడాలని చేసిన తాపత్రయం. నీకు మేలు జరిగితే నష్టం లేదు, కానీ మా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలను ఇబ్బందులు పాలు చేయొద్దని చెప్పి నేను సబితా ఇంద్రారెడ్డి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు నిన్న ఆమె కార్యక్రమానికి ఇంత జరిగిన చెక్కులిచ్చే కార్యక్రమం ఉండాలి. ఎస్, నీకున్న హక్కుల కోసం పోరాడితే తప్పులేదు. నిన్న కిలా మైసమ్మ దేవత అంటే మా సరుణ గ్రామ ప్రజలకు ఆరాధ్య దైవం. ఆమె ఇంతకుముందు ₹1 కోటి శాంక్షన్ చేస్తుందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకుంది అక్కడ. నిన్న అందుకే మా కిలా మైసమ్మ అమ్మవారు ఆమెకు పనిష్మెంట్ ఇచ్చి మెట్ల మీద కూర్చోబెట్టి మరి పనిష్మెంట్ ఇచ్చిందనే మాట మేము బలంగా నమ్ముతున్నాం. మా కిలా మైసమ్మ అమ్మ ఆగ్రహానికి గురైంది సబితమ్మ అని చెప్పి బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మాకు చాలా గౌరవం, మాకు చాలా భక్తి. మేము బోనాల బండలు ఎక్కిస్తే ఆ రోజు అడవి ఉన్నా కానీ కిలా మైసమ్మ దగ్గర పోయి బోనాలు ఎక్కించేది. ఆ రోజు పాములు తేళ్లు ఏమేమో ఉండేది, అయినా కానీ దాటుకుని పోయేది. అమ్మవారి దేవాల మాకేం కాకపోయేది. అలాంటి అమ్మవారికి నువ్వు అన్యాయం చేసినావు. అలాంటి అమ్మవారిని దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదు. అలాంటి అమ్మవారికి నువ్వు కిలా మైసమ్మ దేవాలయానికి ₹1 కోటి శాంక్షన్ చేస్తున్నాని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసినావు. కాబట్టి ఈ పనిష్మెంట్ ఇచ్చింది కిలా మైసమ్మ అమ్మవారు అని చెప్పి మేము బలంగా తరుణ ప్రజలను నమ్ముతా ఉన్నాం. కాబట్టి మేము రాజకీయాల దృష్టికి పోకుండా, అమ్మా మీరు అభివృద్ధికి మా కేఎల్ఆర్ గారిని కూడా వస్తారు, మీరు కూడా రండి, ముఖ్యమంత్రి గారికి వెళ్దాం, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేద్దామనే మాట తెలియజేస్తూ, మరి మొన్న మా ముఖ్యమంత్రి గారు లష్కర్గూడలో మరి ఒక కాటమయ్య గౌడ సోదరులందరికీ కాటమయ్య సేఫ్టీ కిట్లని ఇచ్చినాడు. ఆ ప్రాంతంలో మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, అది ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. నిజంగా మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం. మహేశ్వరంను మరో సిటీగా డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నాడు. మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక పెద్ద సిటీగా తయారు చేయబోతున్నాం, హబ్ గా తయారు చేయబోతా ఉన్నాం, హైటెక్ సిటీగా తయారు చేయబోతా ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. మేమందరం కూడా సంతోషపడ్డాం. ఇవన్నీ కూడా సబితమ్మ ఎక్కడ ఈ ముఖ్యమంత్రి గారి పేరు వస్తుందో, ఎక్కడ మా కేఎల్ఆర్ గారికి పేరు వస్తుందో, ఎక్కడ తీగల కిషన్ గారికి పేరు వస్తుందో, మరి ఎక్కడ చల్ల నరసింహడికి పేరు వస్తుందో, మరి ఎక్కడ మా దీపా భాస్కర్కి పేరు వస్తుందో అని చెప్పి ఈర్ష్యతోని ఇక్కడ పునాదులన్నీ సబితమ్మ కదిలిపోతా ఉన్నాయని చెప్పి ఏకైక భావనతోటి, మరి అభద్రతా భావంతో నిన్న గలాట సృష్టించింది. కానీ అది సరైన పద్ధతి కాదు సబితమ్మ అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజకీయాలు చేయాలనుకుంటే తప్పకుండా రాజకీయాలు చేయడానికి మేమందరం కూడా సిద్ధం. కానీ నువ్వు కావాలని చెప్పి అలజడి సృష్టించి మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఆపితే తప్పకుండా మేమందరం కూడా సరైన విధంగా సరైన పద్ధతిలో జవాబు చెప్తామనే మాట మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున, ముఖ్యంగా మా సరుణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన, సరుణ డివిజన్ ప్రజల పక్షాన మరి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మగారు మీరు రాజకీయాలు చేయకండి, రండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం, రండి. మీరు ఎక్కడైతే చేయాలనుకునే ఆగిపోయిన కార్యక్రమాలు ఉన్నాయో మనం ఇద్దరం కూడా కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ నియోజకవర్గంలో అనేక మందికి మరి ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు కూడా సవరించుకుందాం అనే మాట మరొకసారి తెలియజేస్తూ, మరి నిజంగా మీరు వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దు. ఇప్పుడు కూడా వ్యక్తిగత ప్రతిష్ట పోద్ది. రాజకీయాలు వచ్చినప్పుడు మళ్ళీ 5 ఏళ్ల నాడు మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరు ప్రజలు నిర్ణయించినా ఒక పోరాట యోధునిగా కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడితే, మా కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఒక పదవి ఉన్నాగానే పనిచేయడమా, పదవి లేకున్నా నీకంటే కూడా బాగా పనిచేస్తుండే మాట ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నామనే మాట మరొకసారి తెలియజేస్తూ, సబితా ఇంద్రారెడ్డి గారు రాజకీయాలు వద్దమ్మా, అభివృద్ధి మీద రండి, మేమందరం కూడా వస్తాం. ఇగో ఇది చూసి మేము గర్వపడ్డామమ్మా. మహేశ్వరాన్ని మరో సిటీగా చేస్తామంటాడు. ఇంతకన్నా చక్కగా ఏం కావాలి? మరి ఈ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు రావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. బహుశా ఏదో జరిగి ఉన్నట్టుంది. పాపం మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ముందే వెళ్ళిపోయారు కాబట్టి కొంత మీరు ప్రెస్టేషన్ లో ఉన్నట్టుంది. దయచేసి ఇవన్నీ బంద్ చేయండి. 5 ఏళ్ళు అయితే ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి రండి, మేము కూడా మీతో కలిసి వస్తాం, మీరు కూడా మాతో కలిసి రండి, కలిసి సమస్యలు పరిష్కరించుకుందాం, ఈ నియోజకవర్గ ప్రజాన్ని సస్యశ్యామలం చేసుకుందాం అనే మాట మరి సరుణ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.